ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాధనలు మొత్తం కూడా చేసేటువంటి వానికి అతి సులభంగా బ్రహ్మానుభూతిని పొందుతాడు, పరమ ఆనందమును కైవసం చేసుకోగలుగుతాడు. అయితే ఈ బ్రహ్మ సాక్షాత్కారము అనేటువంటిది సులభంగా లభిస్తుంది కదా ఈ సాధనలు చేసేటువంటి వానికి. చేయని వారికైతే ఎంత కష్టపడినప్పటికీ కూడా ఎప్పటికీ ఈ యొక్క బ్రహ్మ సాక్షాత్కారము అనేది లభించదు. అందుకే యోగి సాక్షాత్తు పరమాత్మను తాకగలడు, స్పృశించగలడు అనే కదా మనకు స్పష్టం చేయబడుతూ ఉన్నది. ప్రపంచమునందు దృశ్యంలో కాలం గడిపేటువంటి ఏ వ్యక్తి కానీ, దృశ్య వస్తువు ఏదైనా కానీ పరబ్రహ్మ స్వరూపాన్ని తాకలేదు. మిథ్యా వస్తువు సత్య వస్తువుని ఎలా స్పృశించగలుగుతుంది అంటే స్వప్న పదార్థము జాగ్రత్తని తగలగలుగుతుందా? నిర్మలమైన చిత్తుడగు ఒక్క ఆత్మధ్యాన పరాయణుడు మాత్రమే బ్రహ్మమును ఆత్మను తాకగలడు, అంటి ఉండగలడు, బ్రహ్మమనందు లీనము కాగలుగుతాడు. అటువంటప్పుడు అతనికి కలిగేటువంటి సుఖము ఇంతింత అని చెప్పడానికి సాధ్యముగానటువంటి భూమారూపమైన అనంత సౌఖ్యమే అతనికి కలుగుతుంది. అంటే దృశ్య వస్తువుల ఎందైతే అటువంటి సుఖము ఉండదు అనే కదా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఆత్మసుఖాన్ని గురించి వర్ణించి తెలియజేసేటప్పుడు హిరణ్య గర్భుని యొక్క సుఖము కూడా ఆ ఆత్మానంద సాగరమున ఒక బిందువే కదా అనే ఉపనిషత్తులు కూడా తెలియజేస్తూ ఉన్నవి. ఆ ఆత్మానందాన్ని ఎవరైనా సరే పొందగలుగుతారు. అంటే ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి అంటే రెండు సాధనలు కూడా ఏ విధంగా అంటే మనసులో ఉన్నటువంటి పాపాలను, దుర్గుణాలను, కామ క్రోధాదులను కూడా పోగొట్టుకున్నవాడు, మనస్సును నిరంతరం కూడా ఆత్మయందే లయింపచేస్తూ ఉన్నటువంటి వాడు, అంటే ఆత్మధ్యాన పరుడైనటువంటి వాడు ఈ విధమైనటువంటి ఆత్మానందాన్ని ఇటువంటి సాధనలు చేసిన వారు ఎవరైనా సరే పొందగలుగుతారు అనే చెబుతూ, అయితే ఎప్పుడు పొందుతారు అంటే ఈ జీవితమునందే అటువంటి ప్రయత్నాలు చేసిన వారు జీవించి ఉండగానే ఆ యొక్క ఆత్మానందాన్ని పొందగలుగుతారు. అంటే మోక్ష సుఖము అనేది ఉత్తమమైనది, ఉన్నతమైనది అని చెప్పినప్పుడు ఆ మోక్ష సుఖము సులభంగా పొందడానికి ఉపాయాలు మనస్సు నందలి పాపవాసనలను పోగొట్టుకోవాలి, దోషాలను వదిలివేయాలి, మనస్సును నిరంతరం కూడా ఆత్మధ్యానమందే లగ్నం చేయాలి అని చెబుతూ, అసలు మోక్ష సుఖము అనేటువంటిది నిరతిశయమైనది. బ్రహ్మమును స్పృశించినది బ్రహ్మానుభవ రూపమే అయ్యున్నది. కాబట్టి ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు ఇటువంటి ధ్యానయోగి ఎటువంటి భావాలు కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుంటూ, యోగముతో కూడుకొనిన మనస్సు కలిగిన వాడు అంటే ఆత్మతో ఐక్యాన్ని పొందినటువంటి యోగి సమస్త చరాచర ప్రాణికోట్ల యందు కూడా సమదృష్టిని కలిగిన వాడై ఉంటాడు. తనను సర్వభూతముల యందు ఉన్నవానినిగా చూస్తాడు, సర్వభూతములు కూడా తన యందు ఉన్నట్లుగానే చూస్తాడు. ఇక్కడ యోగము అంటే జీవ బ్రహ్మైక్యము, మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటిది. ఈ యోగము ఈ జీవుడు బ్రహ్మమునందు ఐక్యము చెందుట, మనస్సు ఆత్మయందు కలిసిపోవడం, అంటే ఆ మనసు పరమాత్మతత్వమునందు లీనమవడం, అదే కదా యోగము.
అటువంటి యోగాన్ని సాధించినటువంటి మహనీయుని యొక్క లక్షణము ఎలా ఉంటుందంటే అతడు సమస్త ప్రాణులందు కూడా తనను చూసుకుంటాడు, తన యందు సమస్త ప్రాణులను కూడా చూస్తూ ఉంటాడు, సర్వత్రా కూడా సమదృష్టే కలిగి ఉంటాడు అని కదా చెప్పబడింది. అది ఎట్లా సాధ్యపడగలుగుతుంది అనే ప్రశ్న మనకు ఉదయించినట్లయితే మనం దానిని గురించి ఒకంత విచారణ చేసుకుందాం. ఏమిటది అంటే ఈ దృశ్య జగత్తు యావత్తూ కూడా అధిష్టానమైనటువంటి ఆత్మయందే కదా కల్పించబడినది. ఎందుకు? జగత్తుకు స్వయం సత్తా అనేటువంటిది లేదు. ఏమై ఉన్నది అంటే పరమాత్మ యొక్క మరొక రూపమే ఈ జగత్తు. ఈ దృశ్య జగత్తును చూసేటువంటి వాడు పరమాత్మ తత్వాన్ని చూడలేడు. పరమాత్మ యందు స్థిరపడినటువంటి వానికి ఈ దృశ్య జగత్తు అంతా కూడా కనబడుతూ ఉన్నా మిథ్యాభూతంగానే ఉంటుంది అని చెబుతూ, అయితే ఎలాగంటే సర్పము రజ్జువునందు కల్పింపబడినట్లే తాడును చూసి మనం పాముని భ్రమించినట్లుగానే ఈ స్వప్నము కూడా జాగ్రత్త పురుషుని యందే కల్పింపబడుతుంది కదా. ఎలాగంటే జాగ్రత్తతో ఉన్నటువంటి పురుషుడు స్వప్నము వాడు మానసికమైన ఊహ ద్వారా మనోరాజ్యమనందు తిరిగిన, లేదు వాడు నిద్రించేటప్పుడు వాని యొక్క స్వప్నానుభవ రూపంలో కూడా ఇది ఎవరి యందు కల్పించబడింది? జాగ్రత్తలో ఉన్నటువంటి పురుషుని యందే కల్పించబడింది స్వప్నము. స్వప్నము అనుభవించేటప్పుడు స్వప్నం అనుకోరు, జాగ్రత్తలోకి వచ్చినాక స్వప్నం అంతమయ్యాక నేను స్వప్నాన్ని అనుభవించాను అనేటువంటిది కల్పించబడుతుంది. అలాగే ఈ సమస్త ప్రపంచము కూడా సమస్త ప్రాణికోట్లు కూడా అసలు ఇన్ని మాటలేలా బ్రహ్మాండమంతా కూడా ఎక్కడ ఆరోపించబడింది అంటే ఆత్మయందే కదా ఆరోపించబడింది. అంటే మనం ఏ వస్తువుని ఆరోపించాము అంటే ఆరోపిత వస్తువైనటువంటి జగత్తు అధిష్టానమునందే కాపురం ఉంటుంది, అక్కడే యోగ్యమై నివాస యోగ్యమై ఉంటుంది, ఇతరత్ర అనేది కాదుగా. ఎందుకు? బ్రహ్మము కంటే రెండవ వస్తువు లేదు అని చెప్పుకున్నాం. మరి జగద్రూపంలో కనబడేది బ్రహ్మమే అయ్యింది కదా. మరి ఇతరమైనటువంటి దానికి దాని యొక్క ఉనికికి అవకాశం ఉన్నదా? బ్రహ్మము కాకుండా మనము దానికి ఒక జగత్తు అని పేరు, ఈ దృశ్యమాన వస్తువు అనే పేరు, రూపనామక్రియలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క సమస్త విషయాలకి కూడా జగత్తు, విషయ సంబంధాలు, ప్రకృతి, ఈ విశ్వము అనేటువంటి పేర్లతో పిలుచుకుంటూ ఆ జగత్తుని పరమాత్మ కంటే వేరేగా జగత్తునంతా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. కానీ అది అసలుకి ఎక్కడ ఉన్నది అంటే పరమాత్మ కంటే ఆత్మతత్వము కంటే అధిష్టానమునందే ఆరోపించగలిగాం. ఆ ఆరోపిత వస్తువు ఎక్కడ ఉన్నది? అధిష్టానమైనటువంటి పరబ్రహ్మమునందే ఉండి ఉన్నది. ఇతరమైన చోట దానికి అవకాశం లేదు కదా. అంటే ఇతరమైనటువంటి చోట దాని యొక్క ఉనికికి అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి ఆత్మయే తాను అనేటువంటి అనుభూతం చేసుకునేటువంటి యోగి తనయందే ఈ జగత్తునంతా కూడా వీక్షిస్తాడు, చూస్తాడు. ఎందుకు? పరబ్రహ్మస్వరూపము కంటే ద్వితీయం నాస్తి, రెండవది లేదు. అప్పుడు జగత్తుగా వీక్షించినా కూడా అయితే పరమాత్మగా చూడబడేటువంటి వ్యక్తి ఎవరు? ఆత్మయే తాను అని ఆత్మయందు స్థిరపడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవుడు పరబ్రహ్మమునందు ఐక్యము చెందిన యోగత్వము కలిగిన వాడు, ఆ ఆత్మయే తాను అని అనుభూతి చేసుకున్నటువంటి యోగి తన యందే ఈ జగత్తు యావత్తు కూడా చూస్తాడు. ఇంకా జగత్తునందు అంతటా కూడా ఏమి వ్యాపించి ఉన్నది అంటే అధిష్టానమైనటువంటి ఆత్మయే కదా సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నది. కాబట్టి జగత్తునందు తనను చూస్తాడు. జగత్తునందు అంతటా కూడా ఆత్మయే వ్యాపించి ఉన్నది కాబట్టి జగత్తునందు తనను చూస్తాడు. ఇటువంటి స్థితి ధ్యాన యోగము చేయగానే మరి ఏ ఇతర యోగము చేయగానే మనస్సును ఆత్మయందు మాత్రమే ఐక్యపరుచుకొని ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి యోగికే సరిపోతుంది, కానీ ఇతరమైనటువంటి వారికి కాదు కదా. ఎలాగంటే తాను ఆత్మయే కానీ దేహము కాదు, ఉపాధి అది కాదు, దేహము కాదు, ఉపాధి కాదు, తాను ఆత్మయే అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ
స్థితి, సర్వము వ్యాపించినటువంటి ఆత్మస్థితి అనేది ఉత్పన్నమవుతుంది. తాను దేహమే అనుకునేవాడు ఇంకా కూడా ఆత్మను చేరలేదు. కాబట్టి ఎందుకు ఈ ఇంద్రియ సంఘాతమైనటువంటి దేహమే తాను అని భావించేటువంటి వాడు ఆత్మతత్వాన్ని చేరలేదు. కాబట్టి సర్వభూతాల యందు తన్ను కానీ, తన యందు సర్వభూతములను కానీ, సర్వ ప్రాణికోట్లను కానీ, తన యందు సర్వమునందు వ్యాపించి ఉన్నటువంటిది చిచ్చక్తి స్వరూపంలో, సత్తా సామాన్య స్థితిలో, సాధారణంగా నిరతిశయంగా సదా సర్వత్రా సర్వకాలము సర్వావస్థల యందు అదే సర్వవ్యాపకమై ఉన్నటువంటి వస్తువు ఆత్మ తప్ప మరొకటి లేదు కదా. అందుకే ఈ విధంగా తను ఆత్మతత్వమే అనుకున్నప్పుడు ఈ సర్వాత్మస్థితి అనేటువంటిది సంభవిస్తుంది. కానీ తాను దేహమే అంటే ఈ ఇంద్రియాలతో కూడినటువంటి దేహమే నేను అనుకునే ఈ ఖండితమైనటువంటి ఈ పరిమితమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఆత్మతత్వాన్ని చేరలేదు. కాబట్టి సర్వభూతముల యందు తనను కానీ, తన యందు సర్వభూతములను కానీ చూడలేడు కదా. అంటే వానికి ఇంకా కూడా దేహము యొక్క స్థితి, దేహాభిమానము అనేటువంటిది పోలేదు కదా అని చెబుతూ, ఏ విధంగా అంటే దేహాభిమానం పోనటువంటి వాడికి దేహభావన అనేది చాలా సంకుచితమైనటువంటిది. అందుకే అటువంటి భావన కలిగినటువంటి వాడు విశాలత్వమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని గాంచలేడు కదా. దీనికి సంబంధించినటువంటి ఒక సాదృశ్యాన్ని ఇప్పుడు మనం విచారించుకుందాం. అది ఏమిటంటే, ఇది దేహము అనేటువంటిది తాను దేహమే అయినప్పుడు ఆత్మతత్వాన్ని చేరలేడు కదా. అంటే దేహాభిమానము, దేహము పట్ల ఉన్నటువంటి అభిమానము ఎంత ప్రమాదకరమైనది అంటే, ఒకానొక పట్టణంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. అతని యొక్క కళాకుశలత్వానికి, అతను చేసేటువంటి శిల్ప నైపుణ్యానికి కూడా ప్రజలు అంతా కూడా ఆశ్చర్యాన్ని పొందుతూ ఉంటారు. ఆ శిల్పమునందు అంటే ఆ శిల్పి చెక్కేటువంటి శిల్పమునందు సహజత్వము అంటే జీవకళ అనేది గోచరింపజేయడం అతని యొక్క విశిష్టమైనటువంటి పనితనం. అంటే తాను నిర్మించేటువంటి శిలా విగ్రహానికి అసలు వ్యక్తికి ఏమాత్రము భేదము అనేది కనబడకుండా చేయడంలో అతనిది అందవేసిన చెయ్యి. ఈ కారణము చేత దూరాల నుండి కూడా అతనికి శిలా విగ్రహాలు చేయడం కోసం ఆర్డర్లపై ఆర్డర్లు వస్తూ ఉండేవి. అయితే కొంతకాలానికి అతడు ఒక ప్రఖ్యాతమైనటువంటి ప్రసిద్ధి చెందిన శిల్పి అయి విరాజిల్లుతూ తన దేశానికి, తానున్న ప్రాంతానికి కూడా ఎనలేనటువంటి కీర్తిని ఆర్జించి పెట్టాడు. ఇలా ఉండగా కొంతకాలానికి అతనికి ముసలితనం దాపురించింది. కాలక్రమంగా కూడా మృత్యువుకు దారి తీస్తుంది అని పూర్తిగా గ్రహించాడు ఆ శిల్పి. మృత్యుదేవత తన చెంతకు వచ్చినప్పుడు ఆ మృత్యుదేవతని తికమెక పెట్టడం కోసం ఒక చక్కని ఉపాయాన్ని పన్నాడు. కేవలము తనలాగానే చూపడేటువంటి 9 శిలా విగ్రహాలను అతడు తన యొక్క శిల్పచాతుర్యము చేత నిర్మించాడు. ఎందుకు, తనకొచ్చు కదా. తనకు కానీ తాను తయారు చేసిన విగ్రహాలకు కానీ ఏమాత్రం భేదం లేకుండా చేసుకున్నాడు. ఒకే ఎత్తు, ఒకే లావు, ఒకే రంగు, ఒకే పోలిక. చూచేవారికి ఆ విగ్రహాలు పరమ ఆశ్చర్యాన్ని గొలుపుచు జీవకళ ఉట్టి పడుచున్నట్లుగా కనబడుతూ ఉన్నది. ఇలా కాలచక్రం రివ్వున తిరగసాగింది. శిల్పి యొక్క జీవిత గడియలు ఇంకా కొంతసేపటికి అంటే కొంత సమయానికి, అప్పటి కాలంలో రాబోయేటువంటి చావు చనిపోయే వారికి తెలుసు. ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో కొంతసేపటికి తన యొక్క జీవిత గడియలు పరిసమాప్తమవుతాయి అనేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ విషయాన్ని గ్రహించాడు ఆ శిల్పి. తన గృహ ప్రాంగణంలోనే తాను నిర్మించినటువంటి 9 విగ్రహాలను కూడా పొరుండబెట్టాడు. వాటిపై ఒకే రకమైనటువంటి వస్త్రాలను కప్పాడు. ఆ 9 విగ్రహాల మధ్య కూడా తానున్నట్లుగానే తాను కూడా ఏం చేశాడు, ఆ 9 విగ్రహాల మధ్య పడుకున్నాడు. మరి అదే రకమైన వస్త్రాన్ని కప్పుకున్నాడు. ఆ వస్త్రాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఒకే రంగు కలిగి ఉన్నాయి.
ఆ విగ్రహాలు తాను కూడా ఒకే ఎత్తు, లావు, పొడవు మొత్తం కూడా కలిగి ఉన్నది. అంటే ముఖ కవలికలు కూడా జీవకళ ఉట్టి పడుతూ ఉన్నటువంటి 9 విగ్రహాలు తన రూపులో ఉన్నటువంటి విగ్రహాల మధ్య తాను పడుకొని వాటికి కప్పినటువంటి వస్త్రం లాంటిదే తాను కూడా కప్పుకొని పడుకున్నాడు. మరణ సమయం అంటే ఇక మృత్యువు ఆసన్నమైంది. ఆ మరణ సమయం అనేటువంటిది ఆసన్నం అవడం వలన ఆనాడు రాత్రిపూట మృత్యుదేవత ఏం చేశాడు అంటే పాశాన్ని తీసుకున్నాడు, శిల్పి యొక్క గృహానికి ప్రవేశించాడు. శిల్పి మెడలో పాశం బిగించి ఈడ్చుకొని పోవాలి అనే ఉద్దేశంతో ఆ మృత్యుదేవత శిల్పి కోసం ఇల్లంతా గాలించాడు. ఒకచోట 10 మంది కూడా దుప్పట్లు కప్పుకొని పొరుండినట్లుగా అతడు చూశాడు. ఎవరు? మృత్యుదేవత. అప్పుడు ఆశ్చర్యంతో కూడినటువంటి చూపులతో ఆ దేవత అందులో ఒకని ముఖం మీద నుండి వస్త్రాన్ని ఒకంత తొలగించి చూశాడు. అలాగే మరొకని ముఖం మీద నుండి కూడా తొలగించి చూశాడు. ఈ ప్రకారంగా 10 మంది ముఖాల మీద ఉన్న వస్త్రాలను తొలగించి చూడగా అందరూ కూడా ఒకే రూపం, ఒకే ఆకారం, ఒకే వర్చస్సు, ఒకే రంగు కలిగి ఉండడాన్ని కాంచి ఆ మృత్యుదేవత అసలు ఈ 10 మందిలో ఇప్పుడు మరణించవలసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ లోకంలో అనుభవించదగినటువంటి కర్మ యావత్తూ కూడా ముగిసిపోయి 1-2 క్షణాలలో మరణాన్ని ఎదుర్కోబోతూ ఉన్నటువంటి ఆ శిల్పి ఈ 10 మందిలో ఎవరు అని తనలో తానే తీవ్రంగా వితర్కించుకోసాగాడు. కానీ ఎంత ఆలోచించినా కూడా పరిష్కారం గోచరించలేదు. మరి ఒక వ్యక్తి మెడలో పొరపాటును గనక తన పాశం యొక్క ఉచ్చు తగిలించినట్లయితే తన యొక్క అంటే తన యమ సదనానికి తీసుకొని వెళతాడు కదా, అప్పుడు ఆ యమ సదనంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్కే ఒక చెడ్డ పేరు వస్తుంది కదా. ఇంతవరకు ఈ జనన మరణ శాఖ మహాకట్టుదిట్టంతో నడుస్తూ ఉంటే ధర్మాన్ని అతిక్రమించకుండా జరుగుతూ ఉన్నది. ఏ ఒక్క కళంకం కూడా ఈ శాఖకు కానీ, శాఖాధిపతికి కానీ, శాఖలో పనిచేసే వారికి కానీ ఇంతవరకు రాలేదు. మరి ఇప్పుడు నేను పొరపాటు చేసినట్లయితే అసలు వ్యక్తి మెడలో పాశం వేయకుండా వేరొక వ్యక్తి మెడలో వేసినట్లయితే ఆ ఘోరముగు అపచారం చేసిన వాడనే అవుతాను కదా. కాబట్టి పొరపాటును వేరొకరి మెడలో ఉచ్చు వేయడం కంటే అసలు ఎవరి మెడలోనూ వేయక వెళ్ళిపోవడమే ఉత్తమము అని ఇలా నిశ్చయించుకున్నాడు ఆ మృత్యుదేవత. ఎవరి మెడలోనూ పాశం వేయకుండా అక్కడి నుండి వదిలిపోవడానికి నిశ్చయించిన వాడై కదలసాగాడు. ఆ పాశాన్ని చేత్తో పట్టుకొని పోతూ పోతూ అందరూ వినేలాగా వీడెవడో అన్నీ బాగానే చేశాడు కానీ ఒక్క పొరపాటు మాత్రం చేశాడు అని పెద్దగా పలికాడు. ఆ వాక్యాన్ని విన్నాడు కదా శిల్పి. విన్నదే తడువుగా విగ్రహాల మధ్య పరుండి ఉన్న శిల్పి అమాంతంగా లేచి ఏమిటయ్యా ఆ పొరపాటు అని అతన్ని ప్రశ్నించాడు. నీవు లేచి రావడమే పొరపాటు, నీ దేహాన్ని అని నీవు తలంచుటే పొరపాటు. నేను దేహమును అని నువ్వు అనుకుంటున్నావు చూడు, అలా తలంచడం ఏదైతే ఉన్నదో అదే నీ పొరపాటు. నీ యొక్క దేహం యొక్క అభిమానం ఉన్న చూడు, అదే పొరపాటు అని పలుకుతూ మృత్యుదేవత అతని మెడలో పాశం వేసి ఈడ్చుకొని పోయింది. మరి చూశారా ఏంటది? ఆ శిల్పి ఎంత పొరపాటు చేశాడో. ఇంకా కొద్దిసేపు ఓర్చుకున్నట్లయితే అతడు మృత్యువును తప్పించుకునేవాడు. కానీ దేహభ్రాంతి అతనికి ఇంకా కూడా వదలలేదు కదా. నేను దేహాన్ని, నేను ఉపాధిని అనేటువంటి భావం ఉన్నది కదా, అదే అతనికి మృత్యువుని తెచ్చిపెట్టింది. కాబట్టి దేహాభిమానము మహాప్రమాదకరమైనదే కదా. తాను శాశ్వతమగు ఆత్మ అనే జీవుడు సదా ఆలోచన చేయాలి, అలాగే తలంపు కలిగి ఉండాలి. కానీ క్షణికమైనటువంటి దేహము నేను అని మాత్రం ఉండకూడదు కదా. అంటే జీవుడు ఎప్పటికీ కూడా దేహము కాదు. జీవుడు ఆత్మస్వరూపుడే, జడ వస్తువు కాదు, చైతన్య స్వరూపుడే. కాబట్టి దేహాభిమానాన్ని పారద్రోలాలి. తాను ఎల్ల కాలముల యందు కూడా ఆత్మయే అయ్యున్నాను అని తలుస్తూ జీవుడు పరమానందాన్నే అనుభవించాలి కదా.
అంటే దేహభావన అనేటువంటిది సంకుచితమైనదే కదా. అటువంటి భావన కలిగిన వాడు విశాలత్వాన్ని ఎప్పటికీ పొందలేడు. దేహానికి మధ్య కూడా అతడు తేడాను, వ్యత్యాసాన్నే చూస్తూ ఉంటాడు. భేదమే స్పర్ధకు, అశాంతికి కూడా కారణమవుతుంది కదా. అంటే ఆత్మభావన కలిగినటువంటి వాడు ప్రతి ఉపాధుల యందు ఆత్మభావన కలిగినటువంటి వాడు ఉపాధుల యందు, దేహాదుల యందు, శరీరాదుల యందు కూడా భేదాన్ని చూడడు. ఎందుకు? ఎల్లప్పుడూ సర్వేక సమస్తము కూడా సర్వం ఆత్మమయం అన్నప్పుడు ఆత్మగానే చూస్తాడు. అటువంటి వానికి ఇంకా పరప్రాణి పట్ల ద్వేషము అనేటువంటిది ఉంటుందా? ఉండదు కదా. అనే చెబుతూ సర్వము తన ఆత్మస్వరూపముగా తాను ఆత్మమయంగానే చూసుకున్నప్పుడు ఇతర ప్రాణి పట్ల ఏమాత్రము ద్వేషం ఉండదు. అంతా కూడా ఏమై ఉన్నది? సర్వేక సమస్తము కూడా తన యందు ఏ ఆత్మ నిక్షిప్తమై ఉన్నదో సదా సర్వత్రా కూడా అదే ఆత్మ అనేటువంటిది నిండిపోయి ఆ విధంగా ప్రకాశిస్తున్నది. కాబట్టి ఇక దేని పట్ల ద్వేషము, దేని పట్ల ఇష్టము ఉంటుంది? అంతా కూడా తన ఆత్మయే అయి ఉన్నది కదా, తన శరీరమే కదా, తన మనస్సే కదా అనుకునేవానికి మాత్రమే ఏముంటుంది అంటే సంపూర్ణమైనటువంటి దయ కలుగుతుంది. పరప్రాణుల పట్ల పూర్ణమైనటువంటి కరుణ కలుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రేమ కూడా కలుగుతుంది. దీనిని బట్టే నైతిక క్షేత్రానికి ఆధారం ఏమిటి అంటే ఇక్కడ మనకి 2 క్షేత్రాలు ఉన్నవి. ఒకటి నైతిక క్షేత్రం, 2 ఆధ్యాత్మిక క్షేత్రం. అంటే ఎథికల్ ఫీల్డు అండ్ స్పిరిచువల్ ఫీల్డు. అయితే ఈ నైతికమైనటువంటి ఎథికల్ ఫీల్డ్కు ఆధారం ఏంటి అంటే స్పిరిచువల్ ఫీల్డు. ఆ స్పిరిచువాలిటీ అనేటువంటిది లేకపోతే ఈ పూర్ణమైన దయ, ఇంత కరుణ, ఇంత పరిపూర్ణమైన ప్రేమ అనేటువంటివి కలుగుతాయా? కలగవు కదా. ఏ విధంగా దైవికమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రమే ఈ యొక్క నైతికమైన క్షేత్రానికి ఆధారమై ఉన్నది అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అంటే సర్వము కూడా ఆత్మయే, ఆత్మయందే సమస్తము కూడా ఉన్నది. ఆ సమస్తమునందు కూడా ఆత్మసత్తానే ఉన్నది అనే ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అదే సమస్త నైతికమైనటువంటి సంపదకు, సమస్త గుణాలకు కూడా అది మూలకంధమై ఉన్నది. అక్కడి నుండి ఉత్పన్నమైనవే మిగతావన్నీ కూడా. కాబట్టి సాధకుడు యోగమునందు పూర్ణత్వాన్ని పొందడం కోసం ఇటువంటి సర్వమునందు, సమస్తమునందు కూడా సమత్వాన్ని, విశాలమైనటువంటి దృష్టిని కూడా అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఇటువంటి సమదృష్టి కలిగినటువంటి వాడే నిజమైన యోగి అని కూడా తెలియాలి. ఒకనాడు అంటే ఒకడు యోగి అవుతాడా కాదా అని తెలియడానికైతే సర్వభూతదయ, మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి సర్వభూతముల పట్ల కూడా, ప్రాణికోట్ల పట్ల కూడా దయ, కరుణ, ప్రేమ అనేటువంటిది కలిగి ఉన్నటువంటి వాడే వానికి ఆ ఏ విధంగా ఒకడు యోగి అవుతాడా కాదా అని తెలియాలి అంటే వాని యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? సర్వభూతముల పట్ల కూడా, సర్వజీవుల పట్ల దయా సమత్వమే వాడికి సరి అయినదా కాదా అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఆ సమత్వమే కదా ఉపకరిస్తుంది అని చెబుతూ, అంటే యోగి అన్నప్పుడు పరమాత్మతత్వమునందు ఆరూఢుడైనటువంటి వాడు, ఆ యొక్క సాధకత్వం దృఢపడినటువంటి వాడు కదా యోగి. ఆ యోగి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అంటే ఎల్లడలా కూడా సమదృష్టి కలిగిన వాడై ఉంటాడు. సమస్త ప్రాణికోట్ల యందు కూడా ఆత్మను, అంటే తను ఏమై ఉన్నాడు? ఆత్మతత్వమే అయి ఉన్నాడు. అలాగే సదా సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్న ఏకరసమాత్రమైన ఆత్మను, సమస్త ప్రాణికోట్ల యందు కూడా ఆత్మను చూస్తాడు. తనను సమస్త ప్రాణికోట్ల యందు చూసుకుంటాడు. తన యందు అంటే తను అంటే అక్కడ ఆత్మస్వరూపమే కదా. ఆ యొక్క తన యందు సమస్త ప్రాణికోట్లను కూడా చూస్తాడు. అటువంటిదే కదా
సమదృష్టి అనేది. ఈ విధంగా సర్వత్రా సర్వ ప్రదేశాల యందు కూడా భగవంతుణ్ణే చూచేవాడు భగవంతుని యొక్క దృష్టి యందు ఎన్నడూ కూడా మరుగుపడడు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమేనా ప్రణశ్యతి. ఎవడైతే సర్వభూతముల యందు కూడా సమస్త ప్రాణికోట్ల యందు కూడా నన్ను చూస్తూ ఉన్నాడు. నన్ను అన్నప్పుడు పరమాత్మ కదా బోధించింది, పరమాత్మనే చూస్తూ ఉన్నాడు. ఇంకా కూడా నన్ను సమస్త భూతముల యందు కూడా, అంటే సమస్త భూతముల యందు పరమాత్మనే చూడాలి. ఇంకా నన్ను అంటే పరమాత్మను సమస్త భూతముల యందు అంతర్లీనంగా బహిర్వ్యాపకంగా కూడా సర్వము కూడా పరమాత్మయే ఉన్నాడు అనే దానిని చూస్తూ ఉన్నాడో అటువంటి వానికి నేను కనబడతానే ఉంటాను. కాబట్టి నాకు అతడు నన్ను అతడు చూస్తూనే ఉంటాడు, నేను అతన్ని చూస్తూనే ఉంటాను అనే చెబుతూ, ఎలాగంటే ఇక్కడ సర్వజీవుల యొక్క ఆత్మస్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు అని కూడా చెప్పుకుంటాం కదా. అందుకే యోగయుక్తుడైనటువంటి వాడు, యోగముతో కూడినటువంటి వాడు, సర్వాత్మ దర్శనం కలిగినటువంటి వాడు సర్వజీవులు యందు కూడా భగవంతుని చూస్తాడు. భగవంతుని యందు సర్వజీవులను కూడా చూస్తాడు అనే అర్థమే. భగవంతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి అర్థం కూడా కదా. ఈ ప్రకారంగా ఎవడైతే సమస్త భూతాలను కూడా పరమాత్మయందు సమస్త భూతాలను, జీవకోట్లను, చరాచర సృష్టిని కూడా చూస్తాడో అటువంటి వానికి పరమాత్మ కనబడకుండా ఎలా ఉంటాడు? ఇక్కడ కనిపించడం అనేటువంటిది ఒకానొక దృశ్య వస్తువును చూసినట్లుగా ఈ కన్నుతో చూడడం, సాక్షాత్కరించడం అనేటువంటిది కాదు. ఇక్కడ చూసినట్లు కాకుండా సాక్షాత్కరించడం అంటే అనుభవించడం అనేటువంటిది అనుభవ సిద్ధికి మాత్రమే గోచరమవుతుంది అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ, జీవుడు పరమాత్మలో ఐక్యమైన తర్వాత ఇంకా ఇద్దరూ కూడా, జీవుడు కానీ పరమాత్మ కానీ ఇద్దరూ ఒకే చైతన్య వస్తువే అవుతూ ఉంటే ఇక ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఎలా ఉండగలుగుతారు? అది సాధ్యపడదు. ఇద్దరూ ఒకటే అయ్యారు, అందుకే ఒకరికొకరు కనబడుతూనే ఉంటారు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.